ఈ నిద్ర అనే దగ్గర దీనిలో 4, 5 రకాల దశలుంటాయి. రెమ్ స్లీప్ అని, ఎన్ఆర్‌ఈఎం స్లీప్ అని. ఇలాంటి ఈ స్లీప్ సైకిల్స్‌లో కొద్దిమందికి వాళ్ళలో ఉన్న హార్మోనల్ ఇంబాలెన్స్ వలన, వాళ్ళలో ఉన్న కొన్ని రకాలైన ఆలోచనల ద్వారా, వాళ్ళు గతంలో వేసుకున్న కొన్ని రకాలైన మందుల ప్రభావంతో, వాళ్ళు బాధపడుతున్న కొన్ని రకాలైన వేరే జబ్బుల ప్రభావంతో, రకరకాల కారణాల చేత నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. ఇంకొంతమంది లోపల వాళ్ళకున్న అలవాట్ల వలన కూడా నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. కొంతమందిని చూస్తా ఉంటాం మనం. నిద్ర పట్టట్లేదు కాబట్టి మేము రోజు కొంత ఆల్కహాల్ తీసుకుంటామండి. నిద్ర పట్టట్లేదు కాబట్టి మాకు స్మోకింగ్ అలవాటయిందండి అని చెప్తా ఉంటారు. సో, నిద్ర పట్టట్లేదు కాబట్టి అవి తీసుకొని ఆల్కహాల్ తీసుకోవడమో, లేపోతే విస్కీయో, బ్రాందీయో తాగితే మాకు నిద్ర పడుతుంది అంటారు. అది పూర్తిగా వైద్యపరంగా సమర్థించదగిన విషయం కాదు. ఎందుకు అంటే అవన్నీ గూడా కొంతకాలం మీకు లాభాన్ని చేయొచ్చేమోలే గానీ, దీర్ఘకాలికంగా ఖచ్చితంగా నష్టాన్నే చేస్తాయి. నిద్ర గనక పట్టని పరిస్థితులు ఎవరన్నా గనక ఉంటే, దాని వెనకమాల ఏ కారణం చేత నిద్ర పట్టలేదని తెలుసుకోవటం చాలా అవసరం. నిద్రకి సంబంధించి ఒక మనిషిని మనం పరీక్ష జేయాలి అంటే, ఒక పరీక్ష, 2 పరీక్షలు సరిపోదు. ఒక రకంగా శరీరం మొత్తాన్ని కూడా పరీక్ష జేయాలా, శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని, ప్రతి పరీక్షని కూడా అంచనా వేసి, అప్పుడు గాని ఒక మనిషి యొక్క నిద్ర ఎందుకు రావట్లేదని పూర్తిగా మనం తెలుసుకోగలం.